సిరియా అంతర్యుద్ధంలో రెబెల్స్ సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ సైన్యంపై పట్టు సాధిస్తున్నారు. గత వారం సిరియాలో అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత కీలకమైన మరో నగరం హమాపై పట్టు బిగించింది. ఇక హమా విషయానికొస్తే సెంట్రల్ సిరియాలో కీలకమైన ప్రాంతంలో ఉంది. ఆర్మీకి ఇది అత్యంత కీలకమైన నగరం. హమాపై పట్టు సాధిస్తే ఇక నేరుగా సిరియా రాజధాని డమస్కస్ పై తేలికగా పట్టు సాధించవచ్చు. కాగా సిరియా రెబెల్స్ గురువారం నాడు కీలకమైన నగరం హమాను స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఈ నగరంపై పట్టు సాధించడానికి ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఇస్లామిస్టు గ్రూప్ హెచ్టిఎస్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బతీశారు. గురువారం కొన్ని గంటల పాటు జరిగిన భీకర పోరులో సిరియా సైనికులు తోక ముడుస్తున్నారు. టెర్రరిస్టులు హమా నగరంలో చొచ్చుకుపోతున్నారు. కాగా సిరియా ఆర్మీ అదనపు బలగాలను రప్పించి నగరంలోని పౌరుల ప్రాణాలను కాపాడుతామని చెబుతోంది. అయితే ఇస్లామిస్టు టెర్రరిస్టు గ్రూపులు హమా నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. జైళ్ల నుంచి ఖైదీలను విడిపిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మొత్తానికి బషర్ అల్ అసద్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే ఇంతకు ముందు గతంలో పలుమార్లు రెబెల్స్ హమాను స్వాధీనం చేసుకోవాలని పోరాటం సాగించిన సిరియా మిలిటరీ ముందు నిలవలేకపోయారు. తాజాగా హమా నగరం కోల్పోవడం అసద్కు కోలుకోలేని దెబ్బే. అదే సమయంలో ఇది రష్యా, ఇరాన్కు కూడా అవమానకరమే. హమా నగరం చుట్టుపక్కల గత కొంతకాలం నుంచి రెబెల్స్ సిరియా సైనికులతో పోరాడుతున్నారు. గత వారం సిరియాలోని అతిపెద్ద రెండో నగరం రెబెల్స్ చేతికి చిక్కింది. కాగా 2016 నుంచి అసద్ ఈ నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని పాలిస్తున్నాడు. కాగా 2016లో రష్యా మద్దతుతో ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెబెల్స్ హమా నగరం గేట్ల వద్ద గత మంగళవారం నాడు చేరుకున్నారని సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటరీ వెల్లడించింది. కాగా ఇరు వర్గాల పోరులో చాలా మంది పౌరులు భయంతో నగరం నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మంగళవారం నాడు రెబెల్స్ హమా నగరంలో సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే వారిని ఎదుర్కోవడానికి అసద్ సైనికులు గట్టి ప్రయత్నాలు చేశారు. అయినా రెబెల్స్ నగరంలోని వివిధ దిక్కుల నుంచి చొచ్చుకురావడంతో ఇరు వర్గాల మధ్య వీధి పోరాటం జరిగిందని అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇరు వర్గాల మధ్య జరిగిన పోరు తర్వాత అసద్ ఆర్మీ నగరం నుంచి ఉపసంహరించుకుంది. దీంతో రెబెల్స్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించింది. హమా నగరం చేతికి చిక్కిన వెంటనే భూమిని ముద్దాడి గాల్లో తుపాకులు పేల్చుతూ విక్టరీ సెలబ్రేషన్ చేసుకున్నారు రెబెల్స్. కాగా హమా నగర పౌరులు రెబెల్స్ ఫైటర్స్ కు ఘన స్వాగతం పలికారు. కాగా హమా నగరానికి చెందిన పౌరులు అసద్ పోస్టర్లను సిటీ హాల్ సమీపంలో కాల్చారు. కాగా నిపుణులు మాత్రం హమా నగరం చేజారడం అసద్కు కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు. ఎందుకంటే హమా నగరం అసద్ చేతిలో ఉంటే రెబెల్స్ ను ధీటుగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం హమా నగరం రెబెల్స్ చేతిలో ఉంది కాబట్టి రెబెల్స్ ను ఎదుర్కోవడం వీరితో అయ్యే పని కాదని చెబుతున్నారు. హెచ్టిఎస్ నాయకుడు మహమ్మద్ అల్ జోలానీ ఆన్లైన్లో వీడియోను పోస్ట్ చేశారు. తమ ఫైటర్స్ హమా నగరంలో ప్రవేశించారని చెప్పారు. 40 సంవత్సరాల నుంచి అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్, బషర్ అల్ అసద్లు కలిసి 1980 నుంచి లక్షలాది మందిని ఊచకోత కోసారని ఆరోపించారు. విజయం సాధించినందుకు హమా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం హమా నగరం చేతికి అందిన క్రమంలో త్వరలో మరో నగరం హోమ్స్ చేజిక్కించుకుంటామని హెచ్టిఎస్ నాయకుడు చెప్పారు. హామ్స్ నగరం చేతికి దక్కింది అంటే రాజధాని డమస్కస్ ఎంతో దూరంలో ఉండదు. ఇక అసద్కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. స్థానికులు ఆయుధాలు ధరించి యుద్ధరంగంలో దూకాలని పిలుపునిచ్చారు. ఇక అసద్ చేతిలో మిగిలింది హామ్స్ నగరం ఒక్కటే. హామ్స్ నగరంపై పట్టు కోసం మరోమారు భీకర యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ హామ్స్ చేతికి చిక్కిందంటే ఇక్కడ కూడా అసద్ ప్రభుత్వం కుప్పకూలినట్టే. తామే ప్రభుత్వం నడుపుతామని హెచ్టిఎస్ నాయకుడు సిరియా మీడియాకు తెలిపారు. ఇక బ్రిటన్ కు చెందిన పరిశీలకులు మాత్రం అసద్ కు చెందిన మైనార్టీ కమ్యూనిటీ అంటే షియా ముస్లింలు నగరంలో రెబెల్స్ ప్రవేశించిన వెంటనే ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారని చెప్పారు. అసద్ పై ఉన్న కోపం తమపై తీర్చుకుంటున్నారని హమా పౌరులు నగరం నుంచి పారిపోతున్నారు. ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న పోరులో సుమారు 826 మంది పౌరులు చనిపోయారు.
తాజా పరిణామాలను బట్టి చూస్తే సిరియాలో రెబల్స్ క్రమంగా అసద్ సేనాపై పట్టు సాధిస్తున్నారు. రేపు మాపో డమస్కస్ కూడా రెబల్స్ చేతికి చిక్కినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇక అసద్కు అండగా నిలుస్తున్న ఇరాన్, రష్యాలు అసద్కు ఏ విధంగా అండగా ఉంటాయో వేచి చూడాల్సిందే.